హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తీరు. ఈరోజు వీడియోలో అలసంద వడలు, వీటినే బొబ్బర్లను కూడా అంటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఇంత రుచికరమైన అలసంద వడల్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఈ వడల కోసం 1/2 kg బొబ్బర్లు తీసుకున్నాను. 8 hours పాటు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని వాటర్ ఏమీ లేకుండా వంపేసుకోవాలి. ఇవి మినపగారెల కంటే ఎంతో రుచిగా ఉంటాయి. వాటర్ని వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి బొబ్బర్లను వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. బొబ్బర్ని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అంటూ పోయకూడదు. బొబ్బర్లలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అవే సరిపోతాయి గ్రైండ్ అవటానికి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండిలోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని, కొత్తిమీరని కరివేపాకును కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే అల్లం కూడా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని జోరుగా కాకుండా ఇలా గట్టిగానే కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయికి తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు వాటర్తో చేతులు తడుపుకుని ఇలా గారెల్లాగా ఒత్తుకోవటమే. ఇలా చేత్తో రాకపోతే ఒక కవర్ తీసుకుని కవర్పై ఆయిల్ కానీ వాటర్ కానీ తడుపుకుని ఇలా గారెల్లాగా ఒత్తుకుని కాగిన నూనెలో యాడ్ చేసుకోవటమే. ఇలా ఆయిల్లో వేసుకుని పైకి తేలిన తర్వాత 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అలసందల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన క్రిస్పీగా అవుతాయి కానీ లోపల పిండిగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అలసంద వడలు. ఈ వడల్ని టమాటో చట్నీతో, ఆనియన్ చట్నీతో, పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీగా పంచదారతో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. చూసారు కదా నా వీడియో, మీరు ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతాయి ఈ వడలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.